లోని ప్రాచీన విశిష్ట తెలుగు అధ్యయన కేంద్రంలో కమి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగానూ పొరుగు రాష్ట్రాల నుంచి మేటి కవులు కవితలతో తెలుగు వైభవాన్ని చాటారు. ఇక తెలుగు భాష వైభవానికి ఉగాది దర్పణం పడుతుందని అన్నారు. తెలుగు సంవత్సరాది ప్రారంభ భాష చమత్కారాలతో సాంస్కృతిక విశేషాలతో సనాతన సాంప్రదాయాన్ని చాటుతుందని అన్నారు. ఆధునిక భావోద్వేగాలకు స్టైలిష్కు తెలుగు సాహిత్యం ఏమాత్రం తీరిపోలేదని సమ్మేళనంలో ప్రాచీన విశిష్టత తెలుగు అధ్యయన కేంద్రం డైరెక్టర్ మాడ భూషి సంపత్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక మాతృభాష ద్వారా విషయాన్ని గ్రహిస్తే భావాన్ని వ్యక్తం చేసేందుకు ఏ భాషనైనా ఏ విధంగా అయినా ఎంచుకోవచ్చునని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. స్థానిక శాసనసభ్యునిగా ప్రతిష్టాత్మకమైన ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటున్నానని అన్నారు. ఓ మంచి మజిలి రాలిన ఆశల తాలూకు కొత్త చిగురులు తొడిగే నేస్తం ఉగాది. కాలం అంచుల దాకా పయనించే క్రమంలో ఓ మంచి మజిలి ఉగాది. జీవన ఎడారిలో తీపి ఖర్జూరం ఉగాది. జీవన ఎడారిలో తీపి ఖర్జూరం ఉగాది. తెలుగు సంస్కృతికి తెగులు తగలకుండా కాపాడే చేదు లేపనం ఉగాది. పలుకు తేనె లొలికేలా చేసిన యాస వసపాల వగరు ఉగాది. పరభాష పరదేశ వ్యామోహంలో పడి తెలుగు జాతి పులిసిన కుడితి నీళ్ళైపోకుండా నిరంతరం వెలుగయ్యేలా ఆంధ్రగడ్డ పెరుగయ్యేలా పాల మనసుల్లో వేసే సరియగు పులుపు చేమిరి ఉగాది. ఈ తెలుగు భాషాభివృద్ధి లేదా తెలుగు సాహిత్యాభివృద్ధి అనేటటువంటిది నిరంతరం కొనసాగేటటువంటి పని. ఈ తెలుగు ప్రాచీన సంస్థ తెలుగు సాహిత్యానికి, భాషకి, చరిత్రకి, సంస్కృతికి, శాసనాలకి ఇలా తెలుగు అనేటటువంటి మాట ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రతిభనికి ఈ అధ్యయన కేంద్రం దాని అభివృద్ధికి ఈ అధ్యయన కేంద్రం కృషి చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. తెలుగు పాఠ్య పుస్తకాలు తయారు చేయడం కానీ, తెలుగు ప్రాచీన కావ్యాలను ముద్రించడం కానీ, తెలుగు కావ్యాలకు వ్యాఖ్యానాలు రాయడం కానీ, ఇలా ఒకటి వందలాది కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒకరోజు కావు. తెలుగు వాళ్ళకి సంబంధించిన అధ్యయన కేంద్రం ఇబ్బందికరంగా ఉంది. మనకి అటానమస్ బాడీగా రావాలని చెప్పేసి తీసుకోలేరు. దాన్ని కూడా డెఫినెట్గా నేను ఏమంటానంటే అటు వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, కూటమి ప్రభుత్వం కేంద్రంలో మన తెలుగు కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎంపీస్ ఉన్నారు. అది కూడా వెంటనే ప్రయత్నం చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. వెంకయ్య నాయుడు గారు మన తెలుగు భాషకి ఆయన ఒక విద్య అని ఏ సభలో మాట్లాడినా తెలుగు మాత్రము నిర్లక్ష్యం చేయబాకండి అని చెప్పి మాట్లాడతారు. అది కూడా వెంటనే ప్రయత్నం. హనుమకొండ జిల్లా బొక్కలగెట్టలో గల ఈద్గాలో రంజాన్ పండుగ